ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయబోతున్నారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఎన్డీఏ పక్షాలు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించినటువంటి జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో గత నెల 21న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. నామినేషన్లు వేసేందుకు ఈ నెల 21 వరకు సమయం ఉంది. సమయం దగ్గర పడుతూ ఉండడంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. రేసులో పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నెల 20న ఎన్డీఏ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కీలక నేతలు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీ. 21న ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఇంకా ఎంతసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కాబోతోంది? ఆ రేసులో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి ఎన్డీఏ తరపున? ఎస్ దేవి, మరికొద్దిసేపట్లో బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి మొదట మిగతా మెంబర్లందరూ కూడా రీచ్ అవుతారు. అంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్, మరోవైపు ఇతర ముఖ్యులందరూ కూడా హాజరవుతారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డాక్టర్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. అయితే అందరూ వచ్చిన తర్వాత చివరగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరవుతారు. ఈ రోజు ఉన్నటువంటి ఏకైక ఎజెండా ఒకటే కనిపిస్తుంది. అంటే ఏదైతే భారతదేశానికి నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు, 17వ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారనేదే కీలకంగా కనిపిస్తుంది. ఈ అంశం పైన ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కూడా చర్చ జరగనుంది. ఇప్పటికే ఎన్డీఏ పార్టీలతో, అంటే ఏదైతే బీజేపీతో పాటు ఇతర మిగతా పార్టీలందరితో కూడా బీజేపీ కోఆర్డినేషన్ కోసం సమావేశాలు కూడా నిర్వహించింది. అందులో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంపికకు సంబంధించినటువంటి, అంటే అభ్యర్థి ఎవరు అనే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అటు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు అప్పగించారు. సో అందుకోసమే ఈరోజు ఈ కీలక సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా, అంటే ఇప్పటి వరకు ఏ విధంగానైతే గతంలో, అంటే ఉపరాష్ట్రపతి పదవులకు సంబంధించి అభ్యర్థులను నిర్ణయించేటటువంటి సమయంలో కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే భారతదేశానికి ఉండేటటువంటి ఉపరాష్ట్రపతే రాజ్యసభలో చైర్మన్ గా వ్యవహరిస్తారు. అంటే రాజ్యసభలో ఉన్నటువంటి సభను నిర్వహించడంలో కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. గతంలో 15వ ఉపరాష్ట్రపతిగా అటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో గతంలో ఎంతో కీలక పదవుల్లో ఉన్నటువంటి వెంకయ్యనాయుడును నియమించారు. ఆ తర్వాత జగదీప్ ధన్కడ్ను 16వ ఉపరాష్ట్రపతిగా నియమించినప్పటికీ కూడా తనకు మరో 2 ఏళ్ల పాటు పదవి ఉన్నప్పటికీ తను ముందే, అంటే అనారోగ్య కారణాలని చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పార్లమెంట్లో రాజ్యసభలో జరిగినటువంటి కొన్ని అంశాల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తికే ఈ పదవి ఇవ్వాలనే దాని మీద ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. అంతేకాదు పార్టీ భావజాలంతో పాటు ఖచ్చితంగా రాజ్యసభలో ప్రతిపక్షాలను పూర్తి స్థాయిలో ఎదుర్కొనే స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తికి మాత్రమే ఇది అప్పజెప్పాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలకు సంబంధించినటువంటి పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ పేరుతో పాటు
బీహార్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది. ఇంకోవైపు శశి థరూర్ పేరుతో పాటు మరికొన్ని ఎన్నో పేర్లు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ మనం చూస్తూనే ఉన్నాం, బీజేపీ ఏ ఒక నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో అనూహ్యంగా తెరపైకి తీసుకొస్తారు. మొత్తం సీక్రసీగా కనిపిస్తుంది. సో ఎవరి పేరును ఇప్పుడు ప్రధానమంత్రి కావచ్చు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రతిపాదించబోతుంది అనేది మాత్రం నిజంగా ఇంకా ఒక ఉత్కంఠ భరితంగానే కనిపిస్తుంది. ఎవరు 17వ ఉపరాష్ట్రపతి కాబోతున్నారనే దాని మీద. దీనికి సంబంధించి ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఏదైతే ఎల్లుండి జరిగేటటువంటి అంటే 20వ తేదీన జరిగేటటువంటి ఎన్డీఏ పార్టీ సమావేశంలో కూడా దీనికి సంబంధించినటువంటి కీలక చర్చ జరుగుతుంది. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ ఉండబోతుంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఈ నెల 21వ తేదీ నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు. సో ఈలోగానే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి పోలింగ్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లను కూడా చేసింది. ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్గా పార్లమెంట్లో అంటే రాజ్యసభ సెక్రటరీగా ఉన్నటువంటి పీసీ మోడీ వ్యవహరించబోతున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఇక అటు ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇండియా కూటమి కూడా అభ్యర్థిని పెట్టే ఆలోచనతో కనిపిస్తుంది. అయితే ఈసారి గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అభ్యర్థిగా పెట్టే ప్రయత్నం చేశారు, కానీ ఈసారి ఇతర భాగస్వామ్య పక్షాలకు అభ్యర్థిగా పెట్టే అవకాశం పైన కూడా ఇండియా కూటమి చర్చిస్తుంది. మొత్తానికి ఇక ఉపరాష్ట్రపతి పదవిలో ఎవరు ఉండాలనే దాని మీద ఒకవైపు ప్రధానమైనటువంటి చర్చలు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మెజార్టీ ప్రకారం ప్రస్తుతం ఉభయ సభల్లో మొత్తం కలిపి 782 సభ్యులు ఉన్నారు. అందులో సగం దాటితే వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళే అటు అభ్యర్థిగా ఫైనల్ అవుతారు, ఉపరాష్ట్రపతి అవుతారు. సో దానికి సంబంధించి బీజేపీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.